అందరినీ రెచ్చగొడుతున్నారు. మీకు పౌరుషం చచ్చిపోయిందా, మీరు మాట్లాడలేదా, మీరు చైర్మన్లు తీసుకుని గమ్మున కూర్చుంటారేంటి, మీకు కథ చెప్పాలా, ఇట్లయితే కష్టం, మీరు తిరగబడాలా, మీరు ప్రశ్నించాలా, ఎవరిని ప్రశ్నిస్తారబ్బా? ఏంటిది? ప్రభుత్వంలో మనం ఉన్నాం ఇప్పుడు. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్, ఓన్లీ యాక్షన్. మీరు పని చేయండి, మేమేం ప్రశ్నించాలా? అంతకుముందు 5 ఏళ్ళు కొద్ది గూగుల్ ప్రశ్నించడమేనా? పని ఎప్పుడు చేస్తారు? మీరు ఒక శాఖ చైర్మన్లు, లేకపోతే మీరు ఒక శాఖ మంత్రులు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పాలి. కానీ మీరు తిరుగుబాటు చేయండి, మీరు పోరాటం చేయండి, మీలో పౌరుషం చచ్చిపోయిందా, ఎవరిని రెచ్చగొడుతున్నారు? వీళ్ళకేం బౌన్సర్లు గన్మెన్లతో పోతారు, అవతల వాళ్ళేం పోరాటాలు చేసి అవతల వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళు తిట్టించుకోవాలి, వాళ్ళు కొట్టించుకోవాలి, వాళ్ళు కేసులు వేయించుకోవాలి. ఇవాళ చూడండి, తెలంగాణలో సంపత్ నాయక్ గట్టిగా పోరాడే వీరుడే అని చెప్పుకోవాలి పాపం ఒకప్పుడు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటటువంటి ప్రేమాభిమానాలతో అలా అంటారా ఇలా అంటారా అంటూ ఈ రోజు సీనియర్ జర్నలిస్టుల మీద తిరుగుబాటు. ఆయన ఎవరు, నాయుడు అంటారు, ఆయన పేరు కూడా తెలియదండి, సాగర్ అనుకుంటా, జనసేన పార్టీలో ఉంటారు ఆయన సాగర్ గారు వచ్చి, ఆయన మీకు దమ్ముందా? అరే అక్కడ మాట్లాడిన జర్నలిస్టులు విజయవాడ, గుంటూరు, తొంగి కూడా చూడరు. తెల్లారు లెగిస్తే మా నాయకుడు శనివారం ఆదివారం ఫ్లైట్ ఎక్కి తెలంగాణకే పోవాలా, హైదరాబాద్కే పోవాలా. జర్నలిస్టులు కనపడేది ఒక 10 మందే మీకు. వాళ్ళ వెనకాల ఉండే కమ్యూనిజం సైన్యం ఎలా ఉంటారో తెలుసా? పోతే పోతాం, మనోడు చెప్పే పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప నాకేం భయం లేదు, నేను ఒంటరిగా వస్తా, అన్నిటికీ తెగించి వస్తానంటాడు. ఈ ఎండలో గొడుగు లేకుండా రాలేడు.